अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భాజన పరమ పావన భవ భయ భజన పరమ పావన. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింపుము అవ్యయ మోక్షం బను గ్రహింపుము. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. జై బాబా అండి. థ్యాంక్ యూ మేడం. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై బాబా అండి. అందరికీ శ్రీనివాసరావు గారు చక్కటి ప్రార్థనా గీతంతో మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాము. అయితే ఈరోజు అంశం ఏంటంటే ద గేమ్ విత్ మై నేమ్. అంటే మై అని ఎందుకు రాశారు, అది ఈయన రాసిన పుస్తకం కాబట్టి నాకు అర్థమైనంత వరకు నేను నా పేరుతో ఆట అనేది బాలనాథ్ పేరు గురించి చెప్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ద గేమ్ విత్ మై నేమ్. ఇట్ హ్యాడ్ బీన్ అ వెరీ హెక్టిక్ వీక్ ఫర్ మీ. నాకు చాలా అలసిపోయేంత ఇదిగా ఈ వీక్ గడిచింది. ఐ వాంటెడ్ టు బీ రిలీవ్డ్ ఆఫ్ ఎ పర్సనల్ డైలమా వేయింగ్ హెవీలీ ఆన్ మై మైండ్. నా మైండ్కి ఒక పర్సనల్ డైలమా అంటే స్వాభావికంగా జరిగేటువంటి ఒక డైలమా అంటే ఏది తేల్చుకోలేకపోవడం, అలాంటిది నా మైండ్లో చేరింది. సో ఐ డిసైడెడ్ టు టాక్ విత్ ద పీపుల్ కన్సర్న్ టు సెటిల్ ద మ్యాటర్. కాబట్టి నేను దానికి సంబంధించిన మనుషులతో మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. అది ఏదో విధంగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని, సెటిల్ చేయాలని అనుకుంటూ అలా అనుకున్నాడు. హౌఎవర్, lacking the necessary spirit of give and take, I was unable to reach an amicable settlement. Amicable అంటే సరైనది, అంటే ఒక ఫ్రెండ్లీ సెటిల్మెంట్, ఒక ప్లెజెంట్ చక్కగా ఉండేటువంటి ఒక సెటిల్మెంట్కి రావాలని నేను అనుకున్నాను. గివ్ అండ్ టేక్ అంటే మనం చెప్పడము వాళ్ళు వినడము, లేదా వాళ్ళు చెప్పడము మనం వినడం. గివ్ అండ్ టేక్ అంటే ఫ్రెండ్షిప్ మధ్యలో నడుస్తుంది, ఇది ఫ్రెండ్స్ మధ్యలో. అయితే అది ల్యాకింగ్ అంటున్నారు, అంటే దానికి సంబంధించినటువంటి అంత ప్రేమ లేదు ఎవరికీను. అలా నేను చేద్దాం అనుకున్నప్పుడు ఐ వాజ్ అనేబుల్ టు రీచ్, అంటే నాకు ఎటువంటి సహాయము ఫ్రెండ్లీగా అందలేదు ఈ సెటిల్మెంట్కి అని చెప్తున్నా. లేటర్ ఐ బికేమ్ అవేర్ ఆఫ్ మై ఆబ్స్టినెన్సీ. అంటే ఈ నా మొండితనం ఏంటో నాకు అర్థమైంది అప్పుడు. ఆబ్స్టినెన్సీ అంటే స్టబర్న్ మొండితనం ఏంటో నాకు అర్థమైంది. బట్ బై దెన్ ఇట్ వాస్ టూ లేట్. నా మొండితనం నాకు అర్థమయ్యేటప్పటికి, అంటే ఇది పలానా వాళ్ళతో చేసుకోవాలి అని అనుకున్నాడు కదా, దానికి మొండితనం అని అనుకోవచ్చు మనము. అది చాలా ఆలస్యం అయిపోయింది నేను గ్రహించేటప్పటికి. ఐ హ్యాడ్ లాస్ట్ మై ఛాన్స్. నా ఛాన్స్ కూడా పోయింది. అంటే నేను ఇంత మొండివాడిని అని నేను తెలుసుకోవడానికి టైం పట్టింది, అవకాశం పోయినట్లే. అండ్ ఐ ఫెల్ట్ ఇరిటేటెడ్ అండ్ ఫెటీగ్డ్. నాకు చిరాకు వచ్చేసింది. ఆ ఫెటీగ్ అంటే ఎక్కడ లేని నీరసం వచ్చేసింది. నా నిస్సత్తువ అయిపోయాను నేను.
On the weekend, seeking some relief from my problems, I thought of writing a letter to a dear friend. ఆ వారం చివరిలో, వారాంతరంలో తనేమనుకున్నాడంటే ఇక డిసైడ్ చేసుకొని ఏదో దీని నుంచి, ఈ ప్రాబ్లం నుంచి నాకు రిలీఫ్ కావాలి, కొంత ఊరట కావాలి అనుకున్నప్పుడు ఒక లెటరు ఫ్రెండ్కి రాద్దామని అనుకున్నాడు. ఆ ఫ్రెండ్ కూడా డియర్ ఫ్రెండ్, తనకు కావాల్సిన ఫ్రెండ్. ఇన్ అ టెన్స్ మూడ్ ఐ సాట్ డౌన్ ఎట్ మై డెస్క్ టు రైట్. ఒక మంచి మూడ్ కాకుండా ఒక కొంచెం టెన్షన్తో ఉన్న మూడ్తో ఆయన అక్కడ డెస్క్ దగ్గర కూర్చున్నాడు రాద్దామని. ది ఓన్లీ అప్లిఫ్టింగ్ ఆబ్జెక్ట్ ఇన్ ద రూమ్ వాజ్ అ వాజ్ ఆఫ్ ఫ్రెష్ ఫ్లవర్స్. అక్కడ ఏది కనబడుతుంది అంటే ఒక ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్న ఫ్లవర్ వాజ్ ఒక్కటి మాత్రమే ఉంది. దేర్ సైలెంట్ పర్మిటెడ్ ద ఎయిర్, దేర్ సెంట్ permitted the air, and inhaling the fragrance, I began to write a few lines. నేను ఆ పువ్వుల నుంచి వచ్చేటువంటి ఆ సెంట్ని ఆస్వాదిస్తూ, అది పీలుస్తూ, మంచి వాసన ఉన్నదాన్ని నేను ఉత్తరం రాయడం మొదలుపెట్టాను. బట్ విదిన్ మూమెంట్స్ ఐ కాట్ అప్ ఇన్ ఎ వర్టెక్స్. అది వర్టెక్స్ ఆఫ్ మై థాట్స్ అగైన్. అంటే నా కోరికలు, నా ఆలోచనలన్నిటికి కూడా ఒక 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 విధమైన బ్రేక్ పడింది. అది ఐ వాజ్ కాటప్ అంటే ఒక గీత లాంటిది అడ్డొచ్చింది అనమాట. రెండు గీతలు కలిసేదాన్ని వర్టెక్స్ అంటాం మనము. అలా అక్కడ ఆగిపోయింది. అండ్ కుడ్ రైట్ నో మోర్. నేను ఇక ఏమీ రాయలేకపోయాను. ఐ లీన్ బ్యాక్ రిఫ్లెక్టింగ్ ఆన్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. వెనక్కి ఒరిగి ఏమైంది అని ఆలోచిస్తున్నాను. దెన్ అవుట్ ఆఫ్ ద బ్లూ అండ్ బ్లూ అంటే అది ఇంగ్లీష్లో వాడే పదము. అనుకోకుండా ఐ హ్యాడ్ ఎ పియర్సింగ్ రియలైజేషన్ దట్ క్రాక్ ద షెల్ ఆఫ్ మై ఈగో నేచర్. నాకు ఏదైతే నా ఈగో నేచర్, ఏదైతే అహంకారపూరితమైన నా నేచర్ ఏదైతే ఉందో అది తనకు అర్థమైంది, రియలైజేషన్ అయింది. పియర్సింగ్ అంటే గుచ్చేటువంటి విధంగా అది పైకి వచ్చింది. షెల్ ఈగో అనే షెల్లోంచి అది బయటకు వచ్చింది. ఆ రియలైజేషన్ అంటే తెలిసిందనమాట. ఇన్ మై కాన్ఫిడెన్స్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ మై సెల్ఫ్, ఐ హ్యాడ్ టోటలీ ఫర్గాటెన్ టు కాల్ ఆన్ యూ ఫర్ గైడెన్స్. ఈ నా ప్రాబ్లంలో పడి నాకు కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం లేక, ఈ ప్రాబ్లమ్ని నా అంతటా నేను సార్ట్అవుట్ చేసుకునే బదులు అసలు పూర్తిగా నీ గురించి మర్చిపోయాను. నిన్ను గైడెన్స్ అడుగుదామన్న విషయం కూడా నేను మర్చిపోయాను. ఇది బాలనాథ్ బాబాతో అంటున్న మాటలు. ఐ ఫెల్ట్ గిల్టీ. నాకు చాలా గిల్టీ అంటే చాలా తప్పుగా ఫీల్ అయ్యాడు. అండ్ రియలైజింగ్ మై ఫాలీ అంటే బుర్ర పని చేయలేదనమాట. ల్యాక్ ఆఫ్ గుడ్ సెన్స్ అంటే బుర్ర పని చేయలేదు అప్పుడు. ఆ పని చేయకపోవడంతో నాకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను నేను, అంటే చాలా తప్పుగా ఫీల్ అయ్యాను. ఐ ఎర్నెస్ట్లీ ప్రేడ్ టు యూ. అప్పుడు చాలా సిన్సియర్గా, హృదయపూర్వకంగా నీకు ప్రార్థన చేశాను. ఏమని? ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ఫర్గెటింగ్ యూ. నిన్ను మర్చిపోయినందుకు నన్ను క్షమించు. మై స్టూపిడిటీ లెడ్ మీ అస్ట్రే. నా బ్యాడ్ బిహేవియర్ వల్ల నేను స్టూపిడ్గా బిహేవ్ చేశాను. వోంట్ యూ టేక్ పిటీ ఆన్ మీ అండ్ లీడ్ మీ అవుట్ ఆఫ్ దిస్ మెస్. ఈ రకమైన దీని నుంచి, ఈ ఊబిలోంచి నన్ను బయటకు పడేసేయి నువ్వు. యూ టేక్ పిటీ అంటే నువ్వు నా మీద జాలి చూపించి తప్పకుండా నన్ను బయటకు తీసి ఆ విషయమై చూడు. అవుట్ ఆఫ్ ద మెస్ అంటే అంతా మెస్సీ చేశామంటారు చూడండి, కలగాపులుగా ఉందని, దానిలోంచి బయటకు తీయమని చెప్తున్నా. ద నెక్స్ట్ మూమెంట్ ద రూమ్ సీమ్ టు బ్రైటన్ అప్ అండ్ ఐ వాజ్ అమేజ్డ్ టు సీ యూ స్టాండింగ్ బిఫోర్ మీ. మరు క్షణంలోనే ఆ రూమ్లో మంచి వెలుగు వచ్చింది. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను నిన్ను చూసి. నువ్వు నా ఎదురుగుండా నుంచున్నావు, లుకింగ్ రేడియంట్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్. నీలో జీవం ఉట్టి పడతా ఉంది. తర్వాత రేడియంట్ అంటే అలా ఆ వెలుగు రేఖలు అలా వస్తున్నాయి, ఒక రకమైన వెలుగు ఉంది నీలో. ఐ వాజ్ బిసైడ్ మై సెల్ఫ్ విత్ ర్యాప్చర్. నేను నా పక్కనే ఒక రకమైన ఇంటెన్స్ జాయ్ అంటే విపరీతమైన సంతోషంతో నేను నీ పక్కనే నుంచున్నాను. ఐ నెవర్ ఇమాజిన్ దట్ యూ కుడ్ బి సో ఇన్స్టంటేనియస్లీ రెస్పాన్సివ్ అండ్ సో ఇన్ఫినిట్లీ ఫర్గివింగ్. అనంతమైనటువంటి దయ, కరుణ నీకుంది క్షమాపణ చెప్పడంలో, క్షమించడంలో. అది నేను మటుకు ఊహించను కూడా లేదు నువ్వు అంత సడన్గా వస్తావని. అంటే నువ్వు ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా, ఇంత బాధ్యత తీసుకుంటావా అంత సడన్గా వచ్చావని
అని. అది కూడా ఎటువంటి క్షమించడము, ఇన్ఫినిట్లీ దాని అనంతమైనటువంటి భిక్ష పెట్టగలడనమాట, ఇవ్వగలడు. ఇట్ వాజ్ యాజ్ దో యూ హెడ్ రష్ టు రెస్పాండ్ టు మై ఫీబుల్ కాల్. నేను నీరసించిపోయినటువంటి నా కాల్ అంటే ఆ పిలుపుని నువ్వు అందుకుని చాలా త్వరితగతినే వచ్చావు. చాలా యు రష్డ్, ఆల్మోస్ట్ ఆల్ పరిగెత్తుకుంటా వచ్చావు. మై బ్యాడ్ మూడ్ వ్యానిష్డ్ విత్ యువర్ మొమెంటస్ అరైవల్. నువ్వు అట్లా ఆ క్షణంలో వచ్చినటువంటి ఆ ప్రవేశం ఏదైతే ఉందో దాంతో నా బ్యాడ్ మూడ్ అనేది పోయింది. ఐ ఫెల్ట్ జూబిలెంట్ అంటే చాలా సంతోషం అనమాట. గ్రేట్ జాయ్ అని అనుకోవచ్చు మనము, చాలా సంతోషం. అయితే యూ లీజర్లీ టుక్ ఎ సీట్. నువ్వు అప్పుడు తీరుబడిగా ఒక సీట్ మీద కూర్చున్నావు. స్మైలింగ్ బ్రైట్లీ విత్ ఎ ఫ్లష్ ఆఫ్ జాయ్ ఐ గ్రీటెడ్ యూ. నేను చాలా సంతోషపడుతూ, ఆ నవ్వు బ్రైట్లీ అంటే వెలుగు వచ్చేటువంటి నవ్వు, అంటే అమితానందం ఉన్నప్పుడు మనం బ్రైట్ అంటాము. బ్రైట్ని వెలుగుతో పోల్చలేము ఇక్కడ. స్మైలింగ్ బ్రైట్లీ అంటే మనస్ఫూర్తిగా తృప్తిగా నవ్వుతూ విత్ ఎ ఫ్లష్ ఆఫ్ జాయ్, ఒక రకమైన సంతోషం వచ్చేసింది. ఐ గ్రీటెడ్ యూ. ఏమని? యు వింక్డ్ ఎట్ మీ. ఆ గ్రీట్ చేసినప్పుడు ఈయన కన్ను కొట్టారట బాబా. అది కూడా ఈయన చెప్తున్నారు. యు వింక్డ్ ఎట్ మీ అండ్ సెడ్ ఐ ఇంటరప్టింగ్ యూ. చూడండి బాబా ఎంత చక్కగా అడుగుతున్నారు. ఏంటి, నేను నిన్ను డిస్టర్బ్ చేశానా అని అడిగారండి. నో, యు ఆర్ మోస్ట్ వెల్కమ్, ఐ హ్యాస్టిలీ రిప్లైడ్. చాలా తొందరగా రిప్లై ఇచ్చేసాను నేను. లేదు అస్సలు లేదు, నేను ఆహ్వానం పలుకుతున్నాను. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఇన్ ఫ్యాక్ట్ ఐ జస్ట్ కాల్డ్ ఆన్ యూ. ఆ మాటకు వస్తే నేనే కదా నిన్ను పిలిచాను ఇప్పుడే. రియలీ నౌ ఐఎమ్ హియర్. నిజమా, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటున్నారు బాబా. అండ్ విత్ అ లుక్ ఆఫ్ కంపాషన్ యూ ఆస్క్డ్ వాట్స్ ద మ్యాటర్. చాలా జాలి పడుతూ దయ చూపిస్తూ నువ్వు అడిగావు నన్ను, ఏమైంది అసలు అని. స్టిల్ గేజింగ్ ఎట్ యువర్ డిలైటెడ్లీ I said, when I am in your presence, it is so wondrous that I forget all my problems. Gazing అంటే అదే పనిగా చూడడం. స్టిల్ గేజింగ్ ఎట్ యూ డిలైటెడ్లీ, చాలా అధిక సంతోషంతో నేను నిన్ను అలా చూస్తూ ఉన్నాను. నేనేమన్నాను అంటే అప్పుడు, వెన్ ఐఎమ్ ఇన్ యువర్ ప్రెజెన్స్, నీ హాజరులో నేను ఉన్నప్పుడు అది చాలా ఆశ్చర్యపడే విషయం. ఇట్స్ అ వండర్ అంటాం చూడండి మనం. అది జరగనిది జరిగితే ఇట్స్ అ వండర్ అంటాం. అలా ఐ ఫర్గెట్ ఆల్ మై ప్రాబ్లమ్స్. అయితే నా ప్రాబ్లమ్స్ అన్నీ నువ్వు రాగానే నేను మర్చిపోతాను. ఏం చెప్దాం అనుకున్నానో కూడా ఊహకు అందదు, మర్చిపోతాను నేను. వెల్ దెన్ ఇట్ సీమ్స్ దట్ యూ హ్యావ్ నథింగ్ టు ఆస్క్ మీ. ఓ అలాగా, అయితే నువ్వు అడగడానికి ఏమీ లేదనమాట. బట్ యూ హ్యావ్ కాల్డ్ మీ, కానీ నువ్వు నన్ను పిలిచావు. అండ్ ఐ హ్యావ్ కమ్. నువ్వు పిలిచావు, నేను వచ్చాను. నీకు ఏదైనా చెప్పాలంటే, ఏమైనా ప్రాబ్లం ఏంటి చెప్పమని అడిగితే, నేను అన్ని మర్చిపోతాను నీ సమక్షంలో బాబా అన్నప్పుడు, ఓకే నువ్వు రమ్మన్నావు, నేను వచ్చాను. షుడ్ ఐ లీవ్ యూ నౌ? నేను ఇప్పుడు వదిలిపెట్టమంటావా నిన్ను? ప్లీజ్ డోంట్ గో, గివ్ మీ అ లిటిల్ మోర్ టైమ్ టు కలెక్ట్ మై సెల్ఫ్. దయచేసి ఇప్పుడే వెళ్ళొద్దు, గుర్తు చేసుకోండి. నువ్వు గుర్తు చేసుకో, నేను టైం ఇస్తున్నాను, ఇంకా నేను గుర్తు చేసుకొని చెప్తాను. నేను లిటిల్ మోర్, గివ్ మీ అ లిటిల్ మోర్ టైమ్ టు కలెక్ట్ మై సెల్ఫ్. యూ జస్టర్డ్ యువర్ విల్లింగ్నెస్ టు వెయిట్. నువ్వు నాకు సౌండ్నే చేసావు, ఉంటాను అని చెప్తూ సౌండ్నే చేసావు నాకు. And I reluctantly put my mind to the problems which had been so pressing on me before. ఎప్పటి నుంచో నన్ను ఇబ్బంది పెడుతున్న ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అది నా మైండ్లోంచి తీసేయాలని ఉంది. కానీ రిలక్టెంట్లీ పుట్ మై మైండ్ అంటే సందేహిస్తూనే, ఇష్టం లేకుండానే ఆ ప్రాబ్లమ్స్ మీద మళ్ళీ దృష్టి పెట్టాను. విచ్ హ్యాడ్ బీన్ సో ప్రెస్సింగ్ ఆన్ మీ బిఫోర్. ముందంతా చిరాకు పెట్టిన ఆ ఒత్తిడికి నాకు చిరాకు వచ్చింది. ఆ ప్రాబ్లమ్స్ని నేను తలుచుకోవడం జరిగింది, అయిష్టంగానే తలుచుకోవడం జరిగింది. నౌ దే సీమ్డ్ ట్రివల్. అంటే అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఈ చాలా ఇంపార్టెంట్ అనే విధంగా అనిపించింది. ఐ బ్లర్టెడ్ అవుట్. నేను చెప్పడం మొదలుపెట్టాను. టు బీ ఆనెస్ట్, లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్రాబ్లం. చివరికి ఏం తేల్చాడు, ఏమనుకున్నాడంటే ఐ బ్లర్టెడ్ అవుట్. బ్లర్టెడ్ అంటే ఒక్కసారిగా బయటపడ్డాడు. ఏమని? టు బీ ఆనెస్ట్, నిజం చెప్పాలంటే లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్రాబ్లం. నిజం చెప్పాలంటే నీకు నా జీవితమే ఒక ప్రాబ్లంగా, ఒక సమస్యగా తయారైంది. నో ఇట్స్ నాట్, యూ జెంట్లీ కరెక్టెడ్. కాదని బాబా కరెక్ట్ చేశారు. అది నువ్వే నన్ను కరెక్ట్ చేసావని చెప్తున్నాను. ఇట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ దట్ మేక్స్ ఇట్ సో. అది నీ యొక్క తీరు, నువ్వు లైఫ్ని తీసుకునే తీరే
నీకు చిరాకు కలిగిస్తుంది, లైఫ్ని ఇంట్రెస్ట్ లేకుండా చేస్తుంది. దట్ మేక్స్ ఇట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ దట్ మేక్స్ ఇట్ సో. నీ జీవితం పట్ల నీకున్నటువంటి ఆలోచన, నీకున్నటువంటి ఆ ఆలోచించే విధానమే నిన్ను లైఫ్కి చాలా చిరాకు పుట్టే విధంగా చేస్తుంది. బట్ isn't it true that life presents me with one challenge after another? I protested. కాదని ఈయన ధర్నా చేసినప్పుడు మనం ప్రొటెస్ట్ చేస్తాం, ఇది కాదు ఇది కాదని. సో అట్లా అది కాదు బాబా అని ఈయన గట్టిగా చెప్తున్నాడు. ఏంటంటే అదేమి నిజం కాదు. బట్ isn't it true that life presents me with one challenge? అది లైఫ్లో ఒక ఛాలెంజ్ తర్వాత ఒకటి వస్తూనే ఉంది, అది మరి అది బాగాలేదు కదా అని కాదని దబాయించారు అనమాట. ఇట్ మే ఆర్ మే నాట్, బట్ యు ఆర్ టేకింగ్ ఇట్ దట్ వే ఆంట్ యూ. అయితే అది ఛాలెంజింగ్గా ఉంది అని ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నువ్వు తీసుకునే విధానం బాగాలేదు కదా మరి, అవునా కాదా? ఐ వాజ్ అబౌట్ టు రెస్పాండ్ వెన్ ద ట్రూత్ ఆఫ్ యువర్ వర్డ్స్ హిట్ మీ. నేను ఏదైనా చెప్దాము అనుకునే లోపల ఏమైంది, ట్రూత్ ఆఫ్ యువర్ వర్డ్స్, నువ్వు చెప్పిన మాటలు నిజమే కదా అని నాకు అనిపించి నాకు ఆ ఆలోచన వచ్చింది. యూ గేజ్డ్ ఎట్ మీ ఫర్ ఎ మూమెంట్, నువ్వు ఒక నిమిషము నన్ను తేరిపారా చూసావు, విత్ టోటల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆల్ మై ఇనబిలిటీస్ అండ్ వీక్నెసెస్. అంటే ఈ నువ్వు నన్ను ఇలా చూసావు, నేను అనుకునేటువంటి యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆల్ మై ఇన్హాబిలిటీస్, అవి నాకున్నటువంటి అలవాట్లు కానీ వీక్నెస్ని కానీ అవన్నీ కనిపెడుతూ నువ్వు నన్ను ఇలా చూసినట్టుగా అనిపించింది. ఐ హ్యాడ్ టు అడ్మిట్, నేను తప్పనిసరిగా అవన్నీ ఒప్పుకోవాల్సి వచ్చింది. యూ హ్యావ్ పర్ఫెక్ట్లీ డయాగ్నోస్డ్ మై స్టేట్, నా యొక్క పరిస్థితి నేను అర్థం చేసుకుని దాన్ని కరెక్ట్గా నువ్వు డయాగ్నోస్ చేసావు. జబ్బులు ఎట్లయితే మనకి డయాగ్నోస్ చేస్తారో అట్లా. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్? దానికి పరిష్కారం ఏమిటి? It must begin with your earnest determination to change your attitude towards life. ఇది మనకి ఆయనకి చెప్పినా కూడా మనందరికీ బాబా ఇచ్చేటువంటి ఒక హితవు. ఇట్ మస్ట్ బిగిన్ విత్ యువర్ ఎర్నెస్ట్ డిటర్మినేషన్. ఒక రకమైనటువంటి ఛాలెంజ్గా తీసుకొని లైఫ్ని, డిటర్మినేషన్ అంటే దాన్ని గట్టిగా పట్టు వదలకుండా దాని మీద దృష్టి పెట్టడం. అదేంటి? టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్. నీ యొక్క పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి జీవితం పట్ల అలవర్చుకోవడానికి నువ్వు చాలా కృషి చేయాల్సి ఉంటుంది. డూ యూ థింక్ యూ కెన్ లెర్న్ టు టేక్ లైఫ్ యాజ్ అ గేమ్? యూ ఆస్క్డ్. జీవితాన్ని ఒక ఆటగా తీసుకోవడానికి నువ్వు మొదలు పెట్టాలి. నువ్వు అడిగావు, డూ యూ థింక్ యూ కెన్ లెర్న్, నువ్వు నేర్చుకోగలవా అలా జీవితాన్ని ఒక ఆటగా తీసుకోవడము అంటే? అతన్నే మళ్ళీ ప్రశ్నిస్తున్నారు బాబా, డూ యూ థింక్, అలా అనుకుంటున్నావా, నువ్వు అనుకోగలవా? దిస్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ మీ. ఇది అనుకోకుండా వచ్చినటువంటి ఒక ప్రశ్న. అ గేమ్, ఐ ఎక్స్క్లెయిమ్డ్ పజిల్డ్. ఒక రకమైన అయోమయంలో నేను అడిగాను, గేమా ఏంటది? ఎక్స్క్లెయిమ్డ్ అంటే గట్టిగా అన్నాడు. యూ మీన్ నాట్ టు టేక్ ఇట్ సీరియస్లీ, అంటే జీవితాన్ని సీరియస్గా తీసుకోకూడదా అని అడిగాను. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ సీరియస్లీ ఇంప్లాయిస్. ఆ సీరియస్లీ అనేది ఎలా తీసుకుంటావో అది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ డస్ నాట్ హ్యావ్ టు మీన్ అప్రోచింగ్ లైఫ్ విత్ అ గ్రిమ్ ఫేస్. గ్రిమ్ అంటే ఒక మొండిగా ఉన్నటువంటి ఫేస్, ఒక కోపంగా చిరాగ్గా ఉన్నటువంటి ఫేస్ అన్నమాట. అయితే ఇట్ డస్ నాట్ హ్యావ్ టు మీన్ అప్రోచింగ్ లైఫ్ విత్ అ గ్రిమ్ ఫేస్. అది ఆ మొహం అలా పెట్టుకుని ఏమి నాకు సీరియస్నెస్ ఉండేటట్టు, ఎప్పుడు సీరియస్గా ఉండేటట్టు నవ్వు మొహం ఉండకుండా అది అలా పెట్టక్కర్లేదు. బీయింగ్ సాల్మెన్ ఆర్ పెసిమిస్టిక్. అయితే పెసిమిస్టిక్ అంటే ఎప్పుడు చెడు తలంపులే వస్తాయి అన్నమాట. అలా సాల్మెన్ ఆర్ పెసిమిస్టిక్ అంటే అలా చిరాగ్గా ఎప్పుడు కూడా బ్యాడ్ థింగ్స్ గురించే మనం ఆలోచిస్తూ ఉంటాము. ఈ మాటకు వస్తే ఇక్కడ బాబాది ఒక విషయం మనం చెప్పుకోవాలి. బాబాకి ఎప్పుడు కూడా గార్లిక్ ఫేస్ అనేవాళ్ళు. మనం చిరాగ్గా పెట్టి నవ్వు లేకుండా ఉంటే గార్లిక్ ఫేస్ అనేవాళ్ళు బాబా. ఐ డోంట్ లైక్ టు సీ ఎనీ ఆఫ్ యువర్ గార్లిక్ ఫేసెస్. మీరు ఎప్పుడు ఎంత కష్టంలో ఉన్నా నవ్వుతూ ఉండాలి, కానీ నాకు ఆ మహా చిరాకు మీరు ఆ గార్లిక్ ఫేసెస్ పెడితే. గార్లిక్ ఫేస్ అని ఎందుకు అన్నారంటే అది ఘాటుగా ఉంటుంది కదా వెల్లుల్లిపాయి, ఆ మొహాన్ని దాంతో పోల్చారనమాట బాబా. ఇన్స్టెడ్ యూ షుడ్ బి సీరియస్ అబౌట్ centering yourself
గెటింగ్ ఇన్ టు ద స్పిరిట్ ఆఫ్ సర్చింగ్ ఫర్ వాట్ లైఫ్ ఈజ్. అసలు జీవితం అంటే ఏమిటి, దాని గురించి ఒక మంచి అభిప్రాయంతో వెతకడం. స్పిరిట్ అంటే దాని గురించి తెలుసుకోవడానికి, వెతకడానికి నువ్వు సీరియస్గా దాని గురించి వెతకడానికి నువ్వు ప్రయత్నించాలి. గెటింగ్ ఇన్ టు ద స్పిరిట్ ఆఫ్ సర్చింగ్ ఫర్ వాట్ లైఫ్ ఈజ్. అసలు జీవితం అంటే ఏంటి అనే దానిలో, అంటే ఆధ్యాత్మికంగా కాదు, వచ్చినట్టు తీసుకోవాలి. జీవితం గురించి, జీవితం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. అప్రోచ్ దిస్ సర్చ్ యాజ్ అ గుడ్ స్పోర్ట్ వుడ్ ఎ గేమ్. అది గేమ్ అని ఎందుకన్నారు జీవితాన్ని? ఈ రకమైన అప్రోచ్ తోటి వెళ్ళాలి. అప్రోచ్ అంటే ముందుకు వెళ్ళడం అనమాట, దాంతో వెళ్ళాలి. నోయింగ్ దట్ ద వే యూ ప్లే ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్. నువ్వు ఎలా ఆడుతున్నావో ముఖ్యము, గెలుపు ముఖ్యం కాదు, అక్కడ నువ్వు ఎలా ఆడుతున్నావో అనేది ముఖ్యము. యూ పాజ్డ్ టు సీ వెదర్ ఐ అండర్స్టూడ్ అండ్ దెన్ కంటిన్యూడ్. నువ్వు నన్ను ఆగావు, నువ్వు ఒక నిమిషం ఆగి నాకేమన్నా అర్థమవుతుందేమో నన్ను చూసి మళ్ళీ నువ్వు చెప్పడం మొదలుపెట్టావు. ఇదంతా కూడా బాలనాథు రాస్తున్న మాటలు, బాబా గురించి రాస్తున్న మాటలు. ఇఫ్ యూ థింక్ యూ మస్ట్ విన్, దెన్ యూ విల్ ఓన్లీ ఫీల్ cheerful విత్ సక్సెస్. నువ్వు నేను గెలవాలి తప్పనిసరిగా నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు తప్పనిసరిగా నువ్వు దాని గురించే ఆలోచిస్తావు. ఆ ఆలోచన అలా ఉంటుంది. దెన్ యూ విల్ ఓన్లీ ఫీల్ cheerful విత్ సక్సెస్. అటువంటి పరిస్థితుల్లో మనం గెలవాలి అని ఖచ్చితంగా పెట్టుకుంటే, ఒక అభిప్రాయం పెట్టుకుంటే ఏమవుతుంది, నువ్వు సక్సెస్ అయినప్పుడే, నువ్వు దానిలో గెలుపు పొందినప్పుడే నువ్వు హ్యాపీగా ఉండగలవు. బట్ ఈచ్ ఫెయిలియర్ విల్ మేక్ యూ డిప్రెస్డ్ అండ్ అప్సెట్. అట్లాంటప్పుడు గెలవాలి అని అదే అభిప్రాయంతో ఉన్నావు కదా, గెలవకపోతే ఇది గేమ్ ఏంటి అలా అని, అట్లా కాకుండా గెలవాలని అభిప్రాయం కనుక ఉన్నట్లయితే ప్రతిసారి నువ్వు ఫెయిల్ అయినప్పుడు నీకు అప్సెట్ అవుతావు, తర్వాత నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. అది డిప్రెసింగ్గా ఉంటుంది చాలా. అలా కాకుండా లైఫ్ ఈజ్ అ గేమ్ కింద తీసుకున్నావు అనుకో, ఓడితే ఓడాము, గెలిస్తే గెలిచాము, మన ప్రయత్నం మనది ఉండాలి. అది బాబా చెప్పేది ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా నేను గెలుస్తాను, ఇది జరిగి తీరుతుంది, ఇది ఇలానే ఉండాలి అని ఎప్పుడైతే ఆశ పెట్టుకున్నామో దానికి తగ్గట్టుగా గనక రిజల్ట్ రాకపోతే మనం బాధపడతాం. అందుకని బాబా అనేక సార్లు మనకి చెప్పారు, యు ఆస్క్ ఎనీథింగ్ యూ వాంట్ అండ్ యు డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రిజల్ట్ టు మీ. దాని రిజల్ట్ ఏదైతే ఉందో దాని మూలంగా దొరికేటువంటి చివరి ఏది సొల్యూషన్ చివరిది ఏదైతే ఉందో అది నేను చూసుకుంటాను, నాకు వదిలేస్తే అనేవాళ్ళు బాబా. దట్ ఈస్ ట్రూ, ఐ అగ్రీడ్, నిజమే అని నేను ఒప్పుకున్నాను. బట్ హియర్ ఈజ్ మై ప్రాబ్లం, సమ్ టైమ్స్ ది అవుట్కమ్ సీమ్స్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడు చూసినా కూడా దాని అవుట్కమ్ అంటే దానివల్ల పర్యవసానం ఏం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ లైక్ ఏ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్. అది ఎప్పుడు కూడా బ్రతకడానికి ఉండేటువంటి ఒక క్వశ్చన్ లాగా నాకు క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ అంటే ఇంకా బ్రతకాలి అనే విధంగా అనిపిస్తుంది, ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు నేను ఫీల్ అవుతాను. లైఫ్ ఈజ్ వాట్ ఎవర్ యూ టేక్ ఇట్ టు బీ. జీవితం అనేది మనం ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది. యూ కంటిన్యూడ్ ఇన్ ఎ మేనర్ బోత్ ప్రొఫౌండ్ అండ్ లైట్ హార్టెడ్. నువ్వు మళ్ళీ కూడా చాలా లైట్ హార్ట్ తోటి అది కంటిన్యూ చేస్తూ చెప్తున్నావు. మేనర్ బోత్ ప్రొఫౌండ్ అండ్ లైట్ హార్టెడ్. యూ కెన్ సీ ఇట్ యాజ్ అ రిడిల్. నువ్వు అదొక పజిల్ లాగానో, అదొక రిడిల్ లాగానో. రిడిల్ అంటే చూడండి, ఇల్లంతా తిరిగింది, మూల కూర్చుంది, అలాంటివి మనం మాట్లాడతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో రిడిల్ అంటారు. అది ఛాలెంజ్ ఆర్ ఎ ఫైట్ ఫర్ సర్వైవల్. బ్రతకడానికి జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి, అది దానికోసం ఫైట్ చేయాలి. సర్వైవల్ అంటే ఫిటెస్ట్ ఆఫ్ ద సర్వైవల్ అంటారు. సర్వైవల్ అంటే బ్రతకడం కోసం. బట్ ఇట్ రియలీ ఈజ్ ఎ గేమ్, ఎ లీలా ఆఫ్ లవ్. అది నిజంగా ఒక ఆట, జీవితం అనేది ఒక ఆట, అదొక లీలా ఆఫ్ లవ్. ఐ స్టిల్ డోంట్ ఫాలో, ఐ కన్ఫెస్డ్. తనకి కన్ఫెస్డ్ అంటే మనసులో ఉన్న మాట చెప్పడం. ఏం చెప్పాడు, నాకు ఇంకా కూడా అర్థం కావట్లేదు నువ్వు చెప్పేదని. దట్ ఈస్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్. యూ రిప్లైడ్ విత్ అ విన్నింగ్ స్మైల్. నవ్వుకుంటూ బాబా చెప్పారట, దట్ ఈస్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్. అదేమి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కాదు, అంటే అనుకోని విధంగా వచ్చింది కాదు. ఐ లాఫ్డ్ అండ్ ఆస్క్డ్. నేను మళ్ళీ నవ్వుకుంటూ బాబాని అడిగాను, నౌ టెల్ మీ మోర్ అబౌట్ హౌ టు టేక్ లైఫ్ యాజ్ అ గేమ్. నాకు ఇంకా ఏ విధంగా జీవితాన్ని గేమ్ కింద తీసుకోవాలో చెప్పు. స్టార్ట్ బై థింకింగ్ ఆఫ్ లైఫ్ యాజ్ గేమ్ విత్ మై నేమ్, ద గేమ్ విత్ మై నేమ్. ఈ రకంగా నువ్వు ఆలోచించినట్లయితే నీకు లైఫ్ చాలా బాగుంటుంది. అదేంటి, ద గేమ్ విత్ మై నేమ్,
ఆటలో నా పేరు, ద గేమ్ అండ్ నేమ్. బాబాకి పోయిట్రీ అంటే చాలా ఇష్టం అండి. గేమ్ విత్ మై నేమ్ అన్నారు బాబా. ఆ ఆటని నా పేరుతో చూసుకో. యు బీమ్డ్ ఎట్ మీ ఇన్ గుడ్ హ్యూమర్డ్ మెరిట్మెంట్. నువ్వు ఎలా చెప్పాలంటే ఇది యు బీమ్డ్ ఎట్ మీ, నువ్వు అలా చూసావు. బీమ్ అంటారు చూడండి, దూలానుకున్న భీము, అట్లా స్ట్రైట్గా బాబాని చూశాను అనమాట. గుడ్ హ్యూమర్డ్ మెరిట్మెంట్, నవ్వుతోటి నువ్వు నన్ను చూసావు. డూ యూ థింక్ ఆఫ్ మీ ఆఫెన్, నువ్వు నన్ను నిజంగానే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటావా అని అడుగుతున్నారు బాబా. అఫ్ కోర్స్ ఐ ట్రై టు, బట్ నాట్ ఆఫెన్ ఇనఫ్. తప్పకుండా నిన్ను గుర్తుపెట్టుకున్నాను బాబా, కానీ గుర్తుపెట్టుకునేంతగా అన్నిసార్లు నిన్ను గుర్తుపెట్టుకోను. బట్ నాట్ ఆఫెన్ అంటే తరచూ అయితే కాదు. ఐ ట్రై టు, నేను అనుకుంటాను నిన్ను గుర్తుపెట్టుకోవాలని, కానీ తరచూ నిన్ను గుర్తుపెట్టుకోలేను. వెల్, కంటిన్యూ టు థింక్ ఆఫ్ మీ యాజ్ అ ప్లేమేట్ పార్టిసిపేటింగ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు నన్ను ఎలా ఆలోచన చేయాలంటే, నీ ఆలోచన కంటిన్యూ అవ్వాలి. ఎలా కంటిన్యూ అవ్వాలి? నేను నీకు ప్లేమేట్ అనుకో, అంటే నీ ఆడుకునే సహచరులు ఉంటారు కదా, వాళ్ళలాగా అనుకుని అన్నీ నీ లైఫ్లో నువ్వు పార్టిసిపేట్ చెయ్యి. బట్ డు నాట్ మేక్ ఎ రిచువల్ ఆఫ్ ఇట్. కానీ లైఫ్ని ఒక రిచువల్ చేయొద్దు, ఒక సెరిమనీ కదా, ఒక పద్ధతిగా చేయొద్దు. అండ్ డు నాట్ థింక్, పద్ధతి కూడా కాదండి అది, రిచువల్ అంటే కర్మకాండ కింద చేయొద్దు. అండ్ డు నాట్ థింక్ యు ఆర్ బికమింగ్ సమ్వన్ స్పెషల్ బై డూయింగ్ దిస్. సో ఈ రకంగా నువ్వు చేస్తూ నేనే స్పెషల్ అనే విషయం మటుకు నువ్వు అనుకోవద్దు. ఇట్ ఈస్ యాజ్ ఈజీ యాజ్ డైలింగ్ ఎ నెంబర్ ఆన్ ద ఫోన్. అది చాలా ఈజీగా ఉంటుంది. ఫోన్ నెంబర్లు డైల్ చేస్తాం కదా, అంత ఈజీ ఏముంది, ఏలు పెడతాం, ఇలా తిప్పుతాం, మళ్ళీ టింగు టింగు ఇలా తిప్పుతాం. యువర్ ఫింగర్స్ జస్ట్ మూవ్ ఎన్ ఇంచ్ ఆర్ టూ. అది జరగడం ఎలా అవుతుంది, ఇలా అంటామో వదిలేస్తాం. పాత రకం ఫోన్లు ఇవి, ఇలా అనడం వదిలేస్తాం. ఇది అట్లా ఫింగర్స్ మూసినంత ఈజీగా కాదు. అండ్ ద కనెక్షన్ క్యాన్ బి మేడ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవే. ఎన్నో మైళ్ళ దూరంగా ఉన్న వాళ్ళకి మనము అటువంటి చర్యతోటి మనము దూరంగా ఉన్న వాళ్ళని కూడా చాలా దగ్గరగా చేస్తూ, థౌజండ్స్ ఆఫ్ మైల్స్ దూరం ఉన్న వాళ్ళని కూడా కనెక్షన్ పెట్టుకోవచ్చు వాళ్ళతో. ఐఎమ్ ఇన్ఫినిట్లీ ఫార్, నేను అనంతమైనటువంటి దూరము, చెప్పలేనటువంటి దూరంలో ఉన్నాను. ఎట్ సో క్లోజ్ టు యూ దట్ వెన్ యువర్ హార్ట్ డైల్స్ మై నేమ్. నీ హృదయము ఎప్పుడైతే అలా తిప్పుతుందో ఫోన్ని డైల్ చేసినట్టు, ఇప్పుడంటే మనము ఏబిసిడీలు నొక్కుతున్నాం, నెంబర్లు నొక్కుతున్నాము, కీబోర్డ్ వచ్చి. పాత ఫోన్లు లాగా ఇలా నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో నా పేరు డైల్ చేస్తావో, ద రింగ్ రీచెస్ మీ, నాకు ఆ టెలిఫోన్ రింగ్ నా వరకు వస్తుంది. అండ్ దెన్ యూ విల్ ఫైండ్ దట్ సెల్ఫ్ సెంటర్డ్ థాట్స్ బైండ్ యూ లెస్ అండ్ లెస్. నీ గురించి నీ ఆలోచన చాలా తగ్గుతుంది అప్పుడు. అది సెల్ఫ్ సెంటర్డ్ అంటే నా మీద నాకు ఉండేటువంటి, నా చుట్టూ అల్లుకుని పోయి నేను ఎంతసేపు నా గురించి ఆలోచించే ఆలోచనలు ఉండవు, అవి చాలా తగ్గిపోతాయి. ది ఆల్కమీ ఆఫ్ రిమెంబరెన్స్ హ్యాస్ ద యునిక్ ఫంక్షన్ ఆఫ్ డిఫ్యూజింగ్ సచ్ థాట్స్. ఇది నన్ను ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకుంటే, ఈ థాట్స్ ఏదైతే నీకు వస్తున్నాయి, ఈ ఆలోచనలు, అది తగ్గుతాయి. ఆ థాట్స్ అన్ని కూడా తగ్గి, అండ్ దే విల్ గ్రాడ్యువలీ బబుల్ అవే లైక్ ఎఫర్వెసెన్స్. అవన్నీ చాలా నెమ్మదిగా అవన్నీ బబుల్ అవే అంటే బయటకు వెళ్ళిపోతాయి ఆ ఆలోచనలు. ఇక్కడ ఆలోచనలు రావు. ఐ ఇమీడియట్లీ వండర్డ్ హౌ దిస్ కుడ్ వర్క్ ఫర్ మీ. నాకు ఇది ఏ రకంగా పనిచేస్తుంది నా మీద అనేది నేను ఆశ్చర్యపోతూ ఆలోచిస్తున్నాను. యూ సా ద వరీడ్ లుక్ ఆన్ మై ఫేస్ అండ్ యాడెడ్. నువ్వు ఆ వరీడ్గా ఉన్న ఫేస్ని చూసి నువ్వు యాడ్ చేసావు ఏమని, దేర్ ఆర్ నో రూల్స్ టు దిస్ గేమ్. ఈ గేమ్కి రూల్స్ లేవు. ఈచ్ ప్లేయర్ సింప్లీ ఫాలోస్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద హార్ట్. నీ హృదయం చెప్పే సంగతులు కానీ, నీ హృదయం ఎలా చెప్పమంటుందో అని గైడ్ లైన్స్ ఇస్తే దాన్ని బట్టి పోతావు. సో దెర్ ఆర్ మెనీ వేస్ టు ప్లే అండ్ ఈచ్ గేమ్ ఈజ్ డిఫరెంట్. ఆ రకంగా నువ్వు ఎన్నో గేమ్స్ ఆడొచ్చు, ఒక్కొక్క గేమ్ డిఫరెంట్. ఇట్ ఈస్ లైక్ సాలిటేర్ అంటే దేనికి అదే గొప్ప. అది పార్ట్ ఆఫ్ ద ఫన్ ఈజ్ ద వెరైటీ ఆఫ్ ప్యాటర్న్స్ అండ్ ఆప్షన్స్. అందులో తమాషా ఏంటంటే ఈ గేమ్లో వెరైటీ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ అంటే వెరైటీ అన్ని విషయాలు అన్నట్టు. ప్యాటర్న్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క తీరులో ఉంటుంది. యాడింగ్ స్పైస్ టు ద గేమ్. అది మనం ఎట్లా అయితే ఈ కూరల్లో వాటిలో స్పైసెస్ వేసుకుంటామో
ఆ మసాలా వేసుకున్నట్టుగా ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఇక్కడితోటి మళ్ళీ ఆపుదామండి, మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాము. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు జ్యోతి గారిని బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి ఉమా గారు, జై చాలా బాబా. చక్కటి విషయాలు అంత చక్కగా క్లియర్ గా మాకు చెప్తున్నారు. ఆయన జై కూడా బాబా. ఎంత విధంగా మనలో ఉండే క్వశ్చన్స్ కూడా, అంటే మనలో ఉండే సందేహాలు తీర్చేలాగా ఆయన అంత చక్కగా రాశారు బాలనాటి గారు. ఆయనకి అదే. అనేక ధన్యవాదాలండి. మీకు అనేక ధన్యవాదాలు. బాబాకి ముఖ్యంగా ధన్యవాదాలు, జై ఈ అవకాశాన్ని మాకు కలుగజేసినందుకండి. జై జై బాబా. బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ముత్యాల హారతి మేహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మనసే మంగళ హారతి. ముత్యాల హారతి చందుర్ని బోలు ముఖ కమలమునకు, చందురుని బోలు ముఖ కమలమునకు, వేద వేద్యుని పద పద్మములకు, వేద వేద్యుని పద పద్మములకు, మందహాసమున మనసులు దోచిన, మందహాసమున మనసులు దోచిన, మౌన సుభూషణ మోహనాంగునకు, మౌన సుభూషణ మోహనాంగునకు, ముత్యాల హారతి. కనుదోయి గను జగమంత భ్రాంతి, కనుదోయి గను జగమంత భ్రాంతి, కనలేవాతని ఆ దివ్య కాంతి, మనమున నిలుపుము మేహరు మూర్తి, మనమున నిలుపుము మేహరు మూర్తి, మననము చేయుము కలుగును శాంతి, మననము చేయుము కలుగును శాంతి. ముత్యాల హారతి మాయా మమతల మరుగున దాగిన, మాయా మమతల మరుగున దాగిన, మానవాళి మేల్కొల్పగనించి, మానవాళి మేల్కొల్పగనించి, మస్తు రక్షణ చేయగనించి, మస్తు రక్షణ చేయగనించి, మహిని జనించిన మేహరు బాబాకు, మహిని జనించిన మేహరు బాబాకు, ముత్యాల హారతి. మేహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మేహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మనసే మంగళ హారతి. ముత్యాల హారతి, ముత్యాల హారతి, ముత్యాల హారతి. अवतार मेहर बाबा की जय, प्रीतम मेहर प्रभु की जय, परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. జై బాబా అండి, అందరికీ జై బాబా. అందరికి జై బాబా అండి. మీకు ఎటువంటి జంకు లేకుండా మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. అంటే ఎక్కడన్నా ఇబ్బంది కలిగినా, పలానాది బాగా చెప్పకపోయినా మీరు నన్ను అడిగితే నాకు కూడా
దాని గురించి వివరంగా తెలుస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. మళ్ళీ ఇదే జై టైంకి బా- రేపు అందరం జై కలుద్దాం. బాబా అండి. ఉమారాణి గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు, జై ఎటువంటి బాబా. సందేహం లేదు. చాలా చక్కగా మాకు అంటే ఇంకా వినాలి వినాలి, అరే ఎంత తొందరగా టైం అయిపోయింది అనిపిస్తుంది. చాలా జై బాగా బాబా అండి. చెప్తున్నారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. మెహర్ బాబాకి అందరికీ జై బాబా అండి.